హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము టీజీ టెట్ 2025కి సంబంధించి ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఫిల్ చేయాలనే అంశాలని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. చూడండి, మీకు స్కూల్ ఎడ్యుకేషన్ అని కొడితే మీకు ఓపెన్ అవుతుంది ఎంటర్ప్రైజెస్. దీనిపైన టీజీ టెట్ 2025 పై ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా. సో ఇక్కడ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా. ఫీ పేమెంట్ డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్ని జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి. దీంట్లో నింపినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్, మీ యొక్క సమాచారం ఏదైతే ఉందో మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో మీ యొక్క సమాచారాన్ని, ఆ సమాచారం ఒకసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వం గవర్నమెంట్ అప్పుడు టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా ఈ అంశాలు ఎడిట్ కావు. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీకు టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంది. సో యాప్ యొక్క లింక్, అదేవిధంగా వాట్సాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్, ఇక్కడ అప్లికేషన్ ఆధార్ నంబర్ మిత్రమా. ఫస్ట్ మీ యొక్క ఆధార్ నంబర్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే రైట్, నెక్స్ట్ మనకు అప్లికెంట్ ఆధార్ తర్వాత మిత్రమా కరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఎంటర్ అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. మీ యొక్క ఎస్ఎస్సి మెమో ఎలా అయితే ఎస్ఎస్సి మెమోలో మీ పేరు ఉంటుందో ఆ విధంగా మీ స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. నేమ్ టైప్ చేసిన తర్వాత 1కి 2 సార్లు రీచెక్ చేసుకోండి. మళ్ళీ అది మిస్ అయింది, ఏ మిస్ అయింది, బి మిస్ అయింది అనేది తర్వాత చూసుకుంటాం. అప్లికేషన్ వెళ్ళిన తర్వాత కాదు, ఫస్టే చూసుకోండి. ప్రతిదీ 2 టైమ్స్ వెరిఫై చేసుకోండి మిత్రమా. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని, మీ ఏదైతే యాక్టివ్లో ఉంటుందో యాక్టివ్ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. సో క్లోజ్ ఉన్న మొబైల్ నెంబర్ని ఇవ్వకండి, ఎందుకంటే దీనికి ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ని కూడా మీకు యూజ్ అయ్యే మొబైల్ నెంబర్ని ఇవ్వండి మిత్రమా. దాని తర్వాత మనము మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఇక్కడ డూ యూ తెలంగాణ అని అడుగుతారు. సో ఇక్కడ మనము ఎస్ అని టైప్ చేసుకోవాలి, మన తెలంగాణ స్టేట్ కాబట్టి. నెక్స్ట్ సెలెక్ట్ ఎగ్జామ్ పేపర్స్ అని ఉంటుంది మిత్రమా. సో పేపర్ 1 ఒకటే అయితే పేపర్ 1 సెలెక్ట్ చేసుకోవాలి, పేపర్ 2 ఒకటైతే పేపర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, పేపర్ 1 అండ్ 2 అయితే బోత్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఆ లోకల్ బాడీ. సో మీరు ఒకవేళ టీచర్ అయి ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అనే ఆప్షన్ని డిఎడ్ అండ్ బిఎడ్ చేసి కంప్లీట్ అయిన మిత్రులు అయితే నో అని పెట్టాలి. టీచర్ ఉంటే ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పాస్డ్ అండ్ రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, ఏదైనా కోర్స్ పాస్ అయ్యారా, ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ ఐ ఆమ్ పర్చేసింగ్ పేపర్ 2 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. సో ఇక్కడ ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. సో మీరు డిఎడ్ చేశారా, బిఎడ్ చేశారా, ఏదో ఒక దీంట్లో మీరు ఏదైనా ఒక ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు మిత్రమా. సో ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ ఐ ఆమ్ పర్సింగ్ పేపర్ 2 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 2 అండ్ ఐ ఆమ్ పర్సింగ్ పేపర్ 1 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. సో మీకు పేపర్ 1 ఎడ్జిటీ కంప్లీట్ అయిన వారు ఎవరైనా ఉంటే సో దీన్ని మీరు క్లిక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. సో ఏదైనా ఒక దీన్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు, ఏది పెట్టుకున్నా ఇబ్బంది అయితే లేదు మిత్రమా. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ బులెటిన్ చదివారని అడుగుతారు, ఎస్ అని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరూ ఎస్ అని టైప్ చేయండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ సంబంధించినటువంటి టైప్, ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటారా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, ఏది ఉంటే అది దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఫీ అమౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒక పేపర్ అయితే 750, 2 పేపర్లు అయితే 1000 రూపీస్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి డిక్లరేషన్ కనిపిస్తుంది కదా మిత్రమా. సో ఈ డిక్లరేషన్ పైన క్లిక్ చేయండి. డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రాసెస్ టు ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ తర్వాత మీకు జనరల్ నంబర్ అనేది వస్తుంది మిత్రమా. సో ఒక విషయాన్ని చెప్తున్నాను మళ్ళీ నేను, ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అప్పుడు ఏవైతే డీటెయిల్స్ నింపుతారో ఆ డీటెయిల్స్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. సో తప్పకుండా ఈ యొక్క అంశాలని క్లియర్గా 1కి 2 సార్లు రీచెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క పేరు కావచ్చు, ఆధార్ నంబర్ కావచ్చు, మీ మొబైల్ నంబర్ కావచ్చు, అదేవిధంగా
మీరు పేపర్ సెలెక్టింగ్ కావచ్చు, పేపర్ 1 పర్ఫెక్ట్గా పేపర్ 1 అని సెలెక్ట్ చేసుకోండి, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పర్చేసింగ్ ఏది దీనికి ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ అదేవిధంగా మీరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారా లేదా అది నో అని పెట్టండి, చేయని వాళ్ళైతే చేసే వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. సో ఇవి మెయిన్ మిత్రం, మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇది పర్ఫెక్ట్గా మీరు ఎలాంటి తప్పులు లేకుండా మీరు ఎంటర్ చేయండి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో అని ఇక్కడ రెడ్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంది కూడా, సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇది ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది. రైట్ మిత్రమా, మనకు జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత నౌ యువర్ జనరల్ నెంబర్ పేమెంట్ స్టేటస్ వస్తుంది, అదేవిధంగా అప్లికేషన్ సబ్మిషన్ వస్తుంది, ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. రైట్, మీరు ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క జనరల్ నెంబర్ని మనం పేమెంట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మిత్రమా. సో ఇక్కడ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ మీ సెలెక్ట్ ఎగ్జామ్ పేపర్ ఏది ఉంటే అది చేస్తే మీకు మళ్ళీ మనం పేమెంట్ చేసిన జనరల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫీ పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది మిత్రమా. సో ఇక్కడ మీ యొక్క జనరల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫుల్గా ఓపెన్ అవుతుంది. టెట్కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు మళ్ళీ ఏం అడుగుతారు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫస్టే ఇచ్చారు కాబట్టి, సో మీ యొక్క డిఎడ్ క్వాలిఫికేషన్ అడుగుతారు, డిఎడా బిఎడా. సో ఒకవేళ ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో డిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళకు, బిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేదు. డిఎడ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్నవారు, కంటిన్యూలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ మిత్రమా. సో మీరు అక్కడ సెలెక్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మన ప్రొఫెషనల్ కోర్స్ డిఎడ్ అండ్ బిఎడ్ క్వాలిఫికేషన్ అడిగినప్పుడు అక్కడ అపియరింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అపియరింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్ అండ్ డిఎడ్ సెకండ్ ఇయర్ అండ్ బిఎడ్ ఫస్ట్ ఇయర్, బిఎడ్ సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వారు, సో మీరు ఒకసారి డిఎడ్ స్కూల్లో కావచ్చు, బిఎడ్ కాలేజ్లో కావచ్చు, ఒకసారి జాయిన్ అయితే మీరు టెట్కి ఎలిజిబుల్ యాజ్ పర్ ఎన్సిటీ గైడ్లైన్స్. అదేవిధంగా మన యొక్క నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు, జాయిన్ అయినట్లయితే మీరు టెట్కి ఎలిజిబుల్ అన్నట్టు. కాబట్టి మీరు అపియరింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, దాన్ని గమనించండి. సో ఇంకా నెక్స్ట్ మీరు మీ యొక్క లోకాలిటీ కోసం మీ యొక్క బోనఫైడ్స్ సంబంధించిన అంశాలన్నింటి 1 by 1 క్లియర్గా ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు. సో మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్తారు, అక్కడ ఆన్లైన్ సెంటర్కి వెళ్తారు కదా, ఆన్లైన్ సెంటర్లో మీ స్కూల్ పేరు కొట్టంగానే ఫటాఫట్ కొడుతూ ఉంటారు డిస్టిక్లో. అలా తెలియకంటే డిస్టిక్స్ ఇప్పుడు చాలా అయినాయి కాబట్టి మరి పాత డిస్టిక్ కొనేసి అదే డిస్టిక్లో ఉంది అనుకొని వేరే డిస్టిక్ పెడతా ఉంటారు. మీరు ప్రతిదీ ఒకదాన్ని 2-3 సార్లు చూడండి, రీచెక్ చేసి సబ్మిట్ చేయండి. చివరగా మళ్ళీ తొందర పెట్టారని మీరు తొందరపడకండి, రీచెక్ చేసి మళ్ళీ 2 సార్లు చూసిన తర్వాతనే సబ్మిషన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది జనరల్ నెంబర్ అండ్ మీ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫుల్గా ఓపెన్ అవుతుంది. సో 1 by 1 అన్నీ క్లియర్గా ప్రశాంతంగా అన్నీ నింపిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, ప్రివ్యూ రీచెక్ చేసి ప్రతి స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ ప్లస్ డిఎడ్ వాళ్ళైతే మీ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్ అండ్ డిఎడ్ క్వాలిఫికేషన్ మాత్రమే ఎంట్రీ చేయండి. నేను డిగ్రీ చేశాను, డిగ్రీ కూడా అవసరం లేదు మిత్రమా. మీకు పేపర్ 1 వాళ్ళు ఎవరున్నా ఇంటర్ ప్లస్ డిఎడ్ క్వాలిఫికేషన్ మాత్రమే ఎంట్రీ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పేపర్ 1 వాళ్ళు ఇంటర్ ప్లస్ డిఎడ్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి ఇంటర్ అండ్ ప్లస్ డిఎడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అడుగుతారు, అవి క్లియర్గా మెన్షన్ చేయండి. పేపర్ 2 మిత్రులు, సో మీకు ఇంటర్తో పాటు 10th ఇంటరు అండ్ బిఎడ్ అండ్ పీజీ ఉంటే పీజీ, డిగ్రీ సంబంధించిన అంశాలు కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 2 వాళ్ళు ఎస్ఎస్సి ఇంటర్, డిగ్రీ అండ్ బిఎడ్ అండ్ పీజీ, ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఏమన్నా ఉంటే తెలుగు కావచ్చు, హిందీ అలాంటివి ఉన్నవారు పీజీ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో అవి 1 by 1 మంచిగా క్లియర్గా మీకు పెట్టుకొని దగ్గర ఉన్నవి. రెండో విషయము, నేను మళ్ళీ చెప్తున్నాను, రీచెక్ చేయండి. మీరు ఆన్లైన్ సెంటర్లో 1-2 సార్లు చూసుకోండి, తప్పు చేయకండి. తప్పు చేస్తే మీ యొక్క ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది, అదే మీ ఉన్న టైంలో సగం టైం అటే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చాలా అలాంటివి చూశాను, చాలామంది నాకు కాల్స్ చేశారు, డిఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, డిఎస్సి మిస్టేక్ చేసి జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అప్లికేషన్ మిస్టేక్స్ అయ్యి. సో అవన్నీ నేను చాలామందిని చూశాను, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను, దయచేసి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకొని ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా
షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, పీడిఎఫ్ నోట్స్ అందిస్తూ ఉంటాం మేము. అవి ఫాలో అయినా మీరు ఈజీగా టెట్లో మంచి స్కోర్ సాధిస్తారు, క్వాలిఫై అవుతారు, మంచి స్కోర్ ఉంది. టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అయినా మీకు మంచి స్కోరు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది. జాఫర్ ఎడ్యుకేషన్ దానికి సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.